హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి అంజనీ వ్లాగ్స్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జూ మన హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం ఈరోజు. ఎందుకు ఆలస్యం, జూలో అసలు ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, టికెట్ ప్రైజెస్ ఎంత, ఎలా వెళ్ళాలి, అసలు టైమింగ్స్ ఏంటి, మొత్తం అన్ని వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూసేయండి. మనకి ఈ జూ పార్క్కి రావడానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ అయితే ఎంజీపీఎస్. అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి జూ పార్క్కి. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM. అండ్ ఈ జూ పార్క్ అయితే మండే క్లోజ్డ్ అయి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డేస్ అన్ని ఓపెన్ చేసి ఉంటుంది. మండే ఒక్కరోజు మాత్రం క్లోజ్ అయి ఉంటుంది. ఈ జూ పార్క్కి ఎంట్రీ టికెట్ ప్రైజెస్ వచ్చేసి వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా అయితే ఉంటుందంట. ఇక్కడ అయితే మొత్తం టికెట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా మెన్షన్ చేశారు. వీకెండ్స్లో అయితే అడల్ట్స్కి వచ్చేసి 80 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 55 రూపీస్. అండ్ అలాగే నార్మల్ డేస్లో అయితే అడల్ట్స్కి 70 రూపీస్, చైల్డ్కి 45 రూపీస్. టికెట్స్ వచ్చేసి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అవైలబుల్గానే ఉంటాయి. మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అలాంటివి ఏమీ లోపలికి అలౌ చేయరనమాట. వాళ్ళకు బ్యాగ్స్ ఇస్తారు. మనం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళాలి లోపలికి. మేమైతే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకున్న ల్యాప్టాప్ బ్యాగ్నే లోపలికి తీసుకెళ్ళాము. మనం ఫస్ట్ జూలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ని మనం ఫోటో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం అసలు ఎటు సైడ్ వెళ్తున్నాం, ఏమేమి యానిమల్స్ ఎక్కడున్నాయి, మనం ఏమేమి మిస్ చేసాము అన్నీ తెలుస్తాయి. సో ఆ మ్యాప్ చూసుకుంటూ ఉంటే అది ఫోటో తీసుకుని పెట్టుకుంటే బెస్ట్. అండ్ మనకి వెళ్ళే దారిలో ఇలా మెన్షన్ చేసి అయితే ఉంటుంది ఎటు సైడ్ వెళ్తే ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనేసి. మనకి ఈ జూలో సఫారీ రైడ్ అయితే ఉంటుంది. బస్లో ఫారెస్ట్ లోపలికి అయితే తీసుకెళ్తారు. మనం చాలా దగ్గర నుంచి లయన్స్ని, టైగర్స్ని అయితే చూడొచ్చు. మనకి ఈ సఫారీ రైడ్కి ఎంత అవుతుంది అన్ని ఈ వీడియోలో అయితే ఫుల్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి ఈ జూ మొత్తం చూడటానికి ఈ జూలో అయితే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. అక్కడక్కడ ఆపుతారనమాట. మనం వెళ్ళి యానిమల్స్ని చూసి వచ్చేయాలి ఫాస్ట్గా. అండ్ అలాగే టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్ అయితే జూ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తుంది, కానీ ఎక్కడ ఆగదనమాట. మనం దూరం నుంచే చూడాలి యానిమల్స్ అన్నిటినీ. అందుకే నడిచెళ్ళడం అయితే చాలా బెస్ట్. అన్ని దగ్గర నుంచి చాలా ప్రశాంతంగా చూడొచ్చు. నడవలేని వాళ్ళ కోసం అయితే ఇంకా టాయ్ ట్రైన్ అండ్ బ్యాటరీ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళాక స్నేక్స్ చూడడానికి అండ్ గబ్బిలాలు అలాంటివి చూడడానికి అయితే 2 టికెట్స్ పెట్టారనమాట మళ్ళీ సెపరేట్గా. సో అవైతే నాకు నచ్చక ఇంకా స్కిప్ చేసేసాము. మేము ఆల్రెడీ చూసాం కదా అనేసి. నెక్స్ట్ అయితే మనకి క్రోకోడైల్స్ కనిపిస్తాయి అన్నమాట. నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకో చూస్తున్నారు కదా, ఇవైతే మంచినీటి ముసళ్ళు. ఇంకా అలాగే మనకి ఉప్పు నీటి ముసళ్ళు కూడా ఉంటాయన్నమాట. ఈ క్రొకడైల్స్లోనే డిఫరెంట్ టైప్స్. మనకి ఇలాగా జూ మొత్తం బోర్డ్స్ అయితే కనిపిస్తాయి ఎట్ సైడ్ వెళ్తే ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనేసి. మనం అవి చూసుకొని ఇంకా అలా ఫాలో అయిపోవచ్చు. ఇంకా మ్యాప్ కూడా చూసుకొని ఫస్ట్ అయితే మాకు ఇలా ఇంకా నెక్స్ట్ డియర్స్ అయితే కనిపించాయి. అండ్ వాటితో కలిసి జింకలు కూడా తిరుగుతున్నాయి. 2 కలిసిపోయి ఉన్నాయి, జింకలు అండ్ అలాగే డియర్స్. నెక్స్ట్ అయితే మనకి జిరాఫీ కనిపించింది. ఈ జిరాఫీ చూసారా ఎంత హైట్ ఉందో. దీని కాళ్ళు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి. అండ్ అలాగే మెడ కూడా చాలా పొడుగు ఉంది. ఇదైతే చెట్టుకున్న ఆకులను కూడా తినేస్తుంది అనమాట ఈజీగా, అంత హైట్ ఉంది. ఇవి వచ్చేసి బ్లాక్ బక్స్ అంటే కృష్ణ జింక. ఇవి చాలా ఉన్నాయి, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. జింకలు, డియర్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. అన్నీ ఒక దగ్గరే పెట్టేశారు. మనకి నెక్స్ట్ అయితే చాలా డిఫరెంట్ బర్డ్సే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఆస్ట్రిచ్ చూసారా ఎంత హైట్ ఉందో. ఇది నిప్పుకోడి అంటారు ఆస్ట్రిచ్. చాలా హైట్ ఉంటుంది దీని నెక్. ఈ బర్డ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రైనోసరస్ అంటే ఖడ్గమృగం అంటారు తెలుగులో. ఇది అయితే చాలా పెద్దగా ఉంటుంది. వాటర్లో ఉంది కాబట్టి మనకి తెలియట్లేదు, బయట ఉంటే చాలా పెద్దగా ఉంటుంది. రైనోసరస్ పక్కనే హిప్పోపోటమస్లు అయితే ఉంటాయి మనకి. అవి కూడా వాటర్లోనే ఉన్నాయి. ఈ రెండింటికి తేడా, రైనోసరస్కి అయితే ముక్కు మీద కొమ్ములా ఉంటుంది, దీనికి ఏముండదు అంతే. ఇది చూడండి చిరుతపులి. అక్కడ దానికి ఒక హౌస్ లాగా అయితే కట్టారనమాట, గుహలాగా, ఒక డెన్ లాగా. దాని పైకి అయితే ఎక్కది గట్టిగా అరుస్తుందన్నమాట చిరుతపులి.
ఇక్కడ చూడండి లయన్ ఉంది కదా, లయన్ చక్కగా పడుకున్నట్టుంది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, చక్కగా అవైతే ఫుడ్ తిని పడుకుని ఉన్నాయి. సో అంత యాక్టివ్గా లేవు. సో మేము అందుకే సఫారీకి అయితే వెళ్ళాము. చాలా దగ్గర నుంచి చూసాము. ఆ బస్లో నుంచి అయితే పక్కనే ఉంది మా బస్ పక్కన లయన్, అక్కడ చూపిస్తాను మీకు క్లారిటీగా. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వైట్ టైగర్ ఉంది చూడండి. ఈ వైట్ టైగర్ అయితే చాలా యాక్టివ్గా ఉంది, చాలా ఆడుకుంటుంది. అక్కడ టైర్ లాగా కట్టారనమాట దానికి, దాంతో అయితే చాలా బాగా ఆడుతుంది, మంచిగా యాక్టివ్గా తిరుగుతుంది వైట్ టైగర్. నెక్స్ట్ ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ అనమాట, మనకి నార్మల్ పులి. ఇది కూడా బాగానే యాక్టివ్గా ఉంది. అప్పుడే దానికి ఫుడ్ పెట్టే పర్సన్ వచ్చి ఫుడ్ వేస్తుంటే అది చాలా మీదకి వెళ్తుంది. ఆ ఫుడ్ పెట్టే పర్సన్కి అరుస్తుంది బాగా. అతని పైన ఫుడ్ పెట్టేసి తనైతే వెళ్ళిపోయాడు. అదైతే ఫైనల్గా లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తినింది. మనకి జూలో మధ్యలో ఇలా అయితే వాటర్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఆ వాటర్లో చాలా ఫిషెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా కుప్పలు ఉన్నాయి ఫిషెస్ అయితే. అది కూడా బాగుంది చూడడానికి. ఇవేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాక్సెస్ అంట, చాలా చిన్నగా ఉన్నాయి ఫాక్సెస్. ఇవి చూడండి ఎలిఫెంట్స్. ఇవి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఓపెన్ స్పేస్లో అయితే ఈ ఎలిఫెంట్స్ని వదిలేశారు. అవి అయితే చక్కగా తిరుగుతున్నాయి మంచిగా. మనకి జూ లోపల ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట, ఆకలేస్తే తినడానికి. అండ్ అలాగే మేమైతే ఫుడ్ అయితే జూ లోపలికి అలౌడ్ అని చెప్పేసి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము వండుకొని ఇంటి దగ్గర నుంచే. ఇంటి లోపలికి వెళ్తే అయితే మనకి అన్ని రకాల పీకాక్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. చాలానే ఉన్నాయి, కలర్స్ పీకాక్స్ అయితే ఉంటాయి. ఇంకా అన్ని యానిమల్స్ జూలో చూసేసాక ఫైనల్గా సఫారీకి అయితే వెళ్ళామన్నమాట. సఫారీకి ఎంట్రీ టికెట్ ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఏసీ బస్ అయితే 120 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్. అలాగే నాన్ ఏసీ బస్ అయితే 80 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్ వచ్చేసి. మనకి ఆ సఫారీ రైడ్ వచ్చేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పడుతుంది అంతే. సో మామూలు బస్కి వెళ్ళిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇంకా మేమైతే బస్సులో ఎక్కేసాము, సఫారీకి అయితే స్టార్ట్ అయ్యాము. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మాకు లయన్ కనిపించింది. రోడ్కి పక్కనే చెట్టు పక్కన కూర్చుందనమాట, బస్కి పక్కనే ఉంది. చాలా దగ్గర నుంచి చూసాను నేను ఫస్ట్ టైం లయన్ అయితే. అదైతే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. చూడండి ఎలా చూస్తుందో. నెక్స్ట్ అయితే వైట్ టైగర్ అనమాట. మనకి కొన్ని అయితే బయట ఉన్నాయి, లయన్ అయితే మాకు బయటే కనిపించింది. ఇంకా వైట్ టైగర్, కొన్ని లయన్స్ అయితే గ్రిల్స్ లోపల అయితే ఉన్నాయన్నమాట. ఇలాగా గ్రిల్స్ లోపల పెట్టేసి ఉంచారు. కొన్ని బయట తిరుగుతున్నాయి, కొన్ని గ్రిల్స్ లోపల ఉన్నాయన్నమాట. సఫారీలో మాత్రం ఎక్కువ యానిమల్స్ ఏమి ఉండవు. టైగర్స్, వైట్ టైగర్, లయన్స్, ఇంకా బియర్స్, పీకాక్స్ కనిపించాయి అంతే. మాకు ఎక్కువ అయితే ఏం కనిపించలేదు. కానీ లయన్ అయితే చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి సాటిస్ఫై అయితే అయ్యాం మేము. బయట మిగిలిన యానిమల్స్ లయన్స్ అవి బయట చూసేసి ఉంటే ఇంకా స్కిప్ చేయొచ్చు ఇదైతే. అండ్ అలాగే బయటకు వచ్చాక ఇంకా కొన్ని యానిమల్స్ చూడని ఉంటే చూసాము. మంకీ హౌస్, బటర్ఫ్లై హౌస్ అలాంటివి. అవన్నీ కవర్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఈవినింగ్ 5 o'clockకి క్లోజింగ్ టైం అనమాట. సో ఆ ముందే వచ్చేసాం మేము కొంచెం. అంతేనండి ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగానే చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.